మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తాళ్లపల్లి శ్రీలత రమేష్ గెలుపు కోసం పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్ రెడ్డి విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం, పట్టణాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని వివరించి రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాళ్లపల్లి శ్రీలత రమేష్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. 1వ వార్డులో త్రాగునీరు, రహదారులు, డ్రైనేజ్, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. తాళ్లపల్లి శ్రీలత రమేష్ ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండి వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, 1వ వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. సందర్భంగా ఈ రోజు 1వ వార్డుకి వచ్చినాము. 1వ వార్డులో మా అభ్యర్థి తాళ్లపల్లి శ్రీలత గారు నిల్చున్నారు. మరి తప్పకుండా ఇక్కడ 1వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాము. 1వ వార్డే కాదు, మొత్తం 16 వార్డులు ఉన్నాయి మున్సిపాలిటీలో. 16కి 16 మేము కొట్టబోతున్నాం అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే అన్ని కూడా తిరుగుతున్నప్పుడు ప్రజల్లో నుంచి వచ్చే స్పందన చూస్తున్నాము. తప్పకుండా కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకుంటాం. మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే గెలిపించుకున్నామో, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే గెలిపించుకున్నామో, ఇప్పుడు కూడా అదే విధంగా మనోళ్ళని గెలిపించుకుంటామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. చైర్మన్ సీటు ఈసారి మేమే కొట్టబోతున్నాం. అందులో ఇక్కడ మా 1వ వార్డు అభ్యర్థి మీ అందరికీ తెలుసు, తాళ్లపల్లి శ్రీలత గారు, వికాస్ స్కూల్ వాళ్ళు. వాళ్ళది ఎంత మంచి మనసు అంటే, వాళ్ళ స్కూల్లో ఎవరైతే ఇక్కడ ఈ వార్డులో వెనుకబడి ఉన్న కమ్యూనిటీ ఉందో వాళ్ళకి 5th క్లాస్ మటుకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా మాట ఇచ్చినారు. కన్సెషన్ అడుగుతానే చెయ్యరు స్కూల్ ఫీజువి. అట్లాంటిది వాళ్ళు 5th క్లాస్ మటుకు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మామూలు మాట కాదు. వాళ్ళకి బాగానే ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది కలిగినా కానీ దాన్ని భరించి మరి బాగా వెనుకబడిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇది చెయ్యాలి అన్న ఆలోచనతోటి, వాళ్ళ గొప్ప మనసుతోటి ముందుకు వచ్చినారు. వాళ్ళకి వేరే ఏది కూడా అవసరం లేదు. ఏంటంటే ఇక్కడ ఉండి ప్రజల్లో సర్వీస్ చేయాలన్న ఒక్క ఉద్దేశం తప్ప ఇక్కడ ఏదో ఇది చేసుకోవాలన్న ఆలోచనలే వాళ్ళకు ఉండవు. అంత మంచి వాళ్ళు. తప్పకుండా ఇట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటే ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ అయినా ఏదైనా కానీ చేయడానికి ముందుంటారు. నా దృష్టికి కూడా తీసుకొస్తారు. ఇప్పుడు వేరే పార్టీ కోటేసినా కానీ అందులో ఎటువంటి లాభం లేదు. అందరు కూడా ఆలోచన చేసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీ మనది. వేరే వాళ్ళు నా దగ్గరికి రారు, వచ్చి ఎటువంటి అభివృద్ధి కూడా చేయమని అడగరు. ఎక్కడ మన పార్టీకి పేరు వస్తుందో అని. మరి మనకి దిష్టి బొమ్మ కావాలా, అభివృద్ధికి బాట వేసేటోళ్ళు శ్రీలత గారు కావాలా అన్నది అందరు కూడా ఆలోచన చేసుకొని శ్రీలత గారే కావాలని అంటున్నారు. చేతి గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. మన పార్టీ అట్లనే 2 ఏళ్లలో తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా చూస్తున్నారు. ఉచిత బస్ ప్రయాణమే కానివ్వండి, 200 యూనిట్ల కరెంట్. 200 యూనిట్ల కరెంట్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడ నుంచే ప్రారంభించినాం. ఇక్కడ ఒక ఇంట్లో నుంచి ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని. గతంలో ఏంటంటే మాటలు ఎక్కువ, చేతలు తక్కువ ఉండే. ఏదో
కోడిని కట్టేసి అటు ఇటు చూపించినట్టే కోట శ్రీనివాసరావు గారు కోడిని కట్టేసి ఇగోండి అని వాసన చూసినట్టు ఉంటది వాళ్ళ కథ. ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇల్లు ఏదో చెప్పడం కాదు, 3500 ఇల్లు ఆల్రెడీ వచ్చినాయి, కట్టుకుంటున్నారు బ్రహ్మాండంగా అందరూ కూడా. అది అయిపోకముందే, అవి ఇంకా పూర్తి స్థాయిలో కట్టుకోవడం అయిపోకముందే 2వ విడత ఏప్రిల్లో వస్తూనే ఉంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ.